ప్రభువైన యేసుక్రీస్తునామమున మీదన్న శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనము. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు. నా సేవకుడగు యాకోబు నేను నేర్పించుకున్న యెషూరును భయపడకము అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మ భద్రతలు ప్రార్థన చేశాను. విశుద్ధి చెల్లించి మళ్ళీ ప్రార్థిస్తే ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాను. వెంటనే స్టార్ట్ చూడండి. అవునండి, మనం ఉదయకాలం మధ్యకాలం సాయంత్రకాలం ప్రార్థన చేస్తున్నాం, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. ఇంకా బైబిల్ అయితే పూర్తి రాస్తున్నాం, దేవుని కృపలను బైబిల్ ధ్యానిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకు సహాయం చేస్తానంటున్నారు. ఆయన మనల్ని తల్లి గర్భంలో నిర్మింపు మునిపై మనల్ని ఏర్పరచుకున్నారని మాట్లాడుతున్నారు అన్నమాట దేవుడు. దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే అక్కడ యెషయా 44వ అధ్యాయంలోనే 3వ వచనం 4వ వచనం ద్వారా మాట్లాడుతున్నాను చూడండి. ఇక్కడ నేను దెప్పుకున్న వాళ్ళ మీద ఆ నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ చలమలను కుమ్మరించేదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. నీకు పుట్టి వారిని నేను ఆశీర్వదించేదను. నీటి కాలంలో నాటబడిన నిర్వహించి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుతారని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28, 31 వచనాలు చూడండి. ఇక్కడ నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు అని చెప్పేసి అని అంటున్నారు. 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందురు, వారు పక్షిరాజుల రెక్కలు పైకి ఎగుదురు, అలాగే పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోదురు అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనములో నేను యెహోవాను, మరి ఏ దేవుడని లేడు, నేను తప్ప మరి ఏ దేవుడని లేడు అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం చూస్తే యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగిను, ఆయన నోటి ఊపిరి చేత వారి సర్వసమూహము కలిగిను అని అంటున్నారు. ఇంకా ఎజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలో 26, 27 వచనాలు చూస్తే నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంస గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ నుంచి నా కట్టడలు అనుసరించి వారిగాను నా మీదలను గైకొన్న వారిగాను మిమ్మల్ని చేసేదను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారనమాట. దీని నుండి మనం ఇంకా ఏం నేర్చుకుందామంటే ఈ వాక్యంలో దేవుడు మనకి ఏం చెబుతున్నారంటే, ఇశ్రాయేలును యాకోబు మరియు యెషూరును అంటే నేరుగా ఉండేవాడు లేదా నీతిమంతుడు అని అర్థము అని ప్రేమతో సంబోధిస్తూ వారిని తానే సృష్టించానని సంరక్షిస్తానని గుర్తు చేసి వారిని భయం నుండి విముక్తులను చేస్తానని అంటున్నారు. ఇంకా మరి దేవుడు స్వభావం ఎలా ఉందంటే ఇక్కడ దేవుడు వారిపై తన ఆత్మను కుమ్మరిస్తానని, వారిని ఆశీర్వదిస్తానని, వారి సంతానాన్ని దీవిస్తానని వాగ్దానం చేస్తూ వారికి కొత్త జీవితాన్ని సమృద్ధిని ఇస్తానని తెలియజేస్తున్నారనమాట. ఇంకా ఈ వాక్యం నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే విగ్రహాల నిరర్ధకతను దేవుని సార్వభౌమత్వమని నొక్కి చెబుతుంది. తద్వారా దేవునిపై మాత్రమే ఆధారపడతామని మరి తన ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఇంకా దేవుడు మరి ఇంకా ఏమన్నా దేవుని తన ప్రజల పట్ల ఉన్న నిరంతర ప్రేమను, వారిని రక్షించే శక్తిని, వారికి నిరీక్షణను, ఆశీర్వాదాలను ఇచ్చి తన సంకల్పాన్ని తెలియజేసే ఒక ముఖ్యమైన వాగ్దానం అన్నమాట ఇది. ఈ వాగ్దానం అందరి జీవితంలో వారిని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనద్ర సరస్వతమందిర ఘనమైన అవనగాల స్థుతిస్తుందండి. అందరి ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డను పేరు ఏం చేసుకుంటే ప్రతి ఒక్క బిడ్డ అసలు కోరిక తెచ్చండి. చిన్న బిడ్డలు మంచి అరిగిపోయింది దేశాలు నిరుద్యోగులు ఉద్యోగాలు లేచండి. ఆర్థిక పరిస్థితులు బట్టి ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్పష్టం వేదన తక్కువ ముగిన వాళ్ళు లక్షణానికి రక్షణ తెచ్చండి. మనసులు మరపరచండి. వెనకాల మీ కాడమేట కృప చెప్పండి. మీ త్వరాన్ని మీరు ఇచ్చండి. మీద చదువుకుంటే కృప చెప్పండి. భాగ్యం దయచేయమని మా ప్రభు పేరు నేర్చుకిస్తే ప్రసిద్ధమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాం తండ్రి. ఆమెన్. మీ అందిన ప్రార్థనలు మా కుటుంబం గురించి ప్రేర్ చేయమని మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్.